మగాళ్ళకి ధీటుగా నా భార్య ఉంటుందని, ఎంతసేపు లగ్జరీ లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది అని అంటున్నాడు అశోక్. తన భార్యని చూడకూడని సిచ్యువేషన్ లో చూశానని చెప్పి కన్నీరు మున్నీరు అవుతున్నాడు అశోక్. అసలు తనకి ఎలాంటి న్యాయం కావాలో తన్నే అడిగి తెలుసుకుందాం. అంటే తను మందు తాగడం, సిగరెట్ తాగడం, ఇలాంటి చాలా చాలా చేసింది తను. నా దగ్గర నాకు వచ్చిన సంపాదన కూడా ఫస్ట్ నాకు పెళ్ళైనప్పుడు, పెళ్లి కాకముందుకు అమ్మ నాన్నకి ఇచ్చేటోడిని. పెళ్ళైన తర్వాత నా భార్యకి ఇచ్చిన. ఆ పైసలు కూడా తను మొబైల్ బెట్టింగ్ యాప్లలో పెట్టేసి అవి కూడా కొట్టేసి 3 months తర్వాత కొన్ని బయటపడ్డాయి. సో మరి ఎప్పుడైనా కూడా తాగిన తర్వాత కానీ ఇలాంటి బెట్టింగ్లు ఇవన్నీ చేసిన తర్వాత కానీ బాధపడి పశ్చాత్తాపం అడుగుతుందా? సారీ చెప్తుంది ఎప్పుడైనా? కొడతదా లేకపోతే బెల్ట్ తీసి? ఎప్పుడు ఆమె గుట్టిని చూపించుకుంటే ఇక్కడ నా ఇజ్జత్ పోతా సార్. కాదనా సిగరెట్లు ఉత్తినే కాలుస్తుందా, వాతలు కూడా పెడుతుందా? గొడవ అయినప్పుడు ఇక కొడుతుంది మేడం. ఇక కొడతదా? కొడుతుంది ఇక. అంటే బయట చెప్పుకోలేం కదా సార్. ఇప్పుడు మొగోడ అయి ఉండి పిల్లని కంట్రోల్ చేసలేదు అనుకుంటారు కదా సార్. ఇవన్నీ పోయినా పర్లేదు సార్. తర్వాత ఏమైందంటే ఆమె ఒకసారి నేను ఇంకొకటే మిగిలింది నువ్వు చెప్పేది కాదు, ఒకసారి నేను ఆ షాప్ అంతా నడుస్తుంది అని చెప్పి క్లోజ్ చేసి వచ్చేసరికి తను న్యూడ్గా వీడియో కాల్లో కూడా చేశాను. మేడం నా మొబైల్ మీ దగ్గరికి ఇస్తాను, ఆ మొబైల్ మీకు ఇస్తాను మేడం, చూడండి మేడం, అందులో తెలిసిపోతుంది మీకు. కాదమ్మా, ఆవిడ ఎంత కవర్ చేసుకుంటుందో చెప్పనిస్తే మేము మాట్లాడాలి మేడం. తను నన్ను చాలా బలవంతం పెడతాడు మేడం. కాదు, అతను ఓపెన్ గా ఛాలెంజ్ విసురుతున్నాడు. అమ్మా మేడం, ఆవిడ ఓపెన్ గా ఛాలెంజ్ విసురుతున్నాడు. ఊరికే ఇన్స్టాగ్రామ్ లో ఊరికే అట్లా వీడియోస్ రీల్స్ అన్ని చేస్తాను సార్ నేను. ఏది న్యూడ్ వీడియోలా? అతను ఒక ఛాలెంజ్ ఇచ్చాడు, మేడం నా ఫోన్ తీసుకోండి, ఆవిడ ఫోన్ తీసుకోండి అని. అతను ఫోన్ ఇస్తాడు, నీ ఫోన్ ఇస్తావా? మిగతావి మీ ఆయన చెప్పిన ఎలిగేషన్స్లో ఏ ఒక్కటి ఎవిడెన్స్ దొరికినా నీకు ఇక్కడ తోలు తీసి ఆరేస్తాం. అతను అన్ని చూపెట్టాడు. నీ గర్ల్ ఫ్రెండ్ ఏమొచ్చి ఏమీ చూపెట్టట్లేదు. మరి గర్ల్ ఫ్రెండ్ కాదండి, జస్ట్ ఫ్రెండ్ అంతే. జస్ట్ ఫ్రెండ్ కోసం ఎంత దూరం ఎందుకు వచ్చావయ్యా? ఎంత పరిచయం మీ ఇద్దరికి? 3 months పరిచయం. 3 months పరిచయానికి నువ్వు ఎపిసోడ్లకు వస్తావా కూర్చొని? అవునండి, రావచ్చు, ఏముంది దానిలో, తప్పేముంది. సోషల్ వర్కర్ చెప్పు, ఇంకా ఏంటి? మీరు సోషల్ వర్కర్ అని మీరు అంటున్నారు, కానీ నేను ఒక మాట చెప్పిన మేడం. గుడ్ సిటిజన్. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను నా షాప్ ఓపెన్ చేయకుండా నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన మేడం. ఈమె డౌట్ వచ్చి ఎటు వెళ్తుందా ఏందా అని చూసినా. నేను చూస్తే ఈమె ఒక రూమ్లో పోతుంది. ఎవరి రూమ్ ఏంది ఏం కథ అని నేను కొద్దిగా కిటికీ ఇట్లా కొద్దిగా ఓపెన్ అయి ఉంటే చూస్తే వీళ్ళు ఇక చెప్పలేని స్థితిలో ఇల్లుర్రు. మరి అప్పుడే 4 పేకాలు కదా పట్టుకొని. అదే మేడం, అది తలుపు కొట్టినా. నేను కొట్టినాక 4 వచ్చినాక ఈమె నన్ను దబ్బాయిస్తుంది. ఏమని? ఈయన ఎవరో నాకు తెలియదు, ఈయన గురించి నాకు తెలియదు, ఈయన వచ్చి లొల్లి పెడుతున్నావు. నువ్వు కొత్త వ్యక్తి, భర్తని ఇతను ఎవరో నాకు తెలియదు అంటుందా? మరి వీళ్ళిద్దరు ఎవరంటే అక్కడ భార్య భర్తలు అని చెప్పుకుంటున్నా. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ఇక్కడ అశోక్ గారు చిన్న సమస్యతో వచ్చారు. ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి అశోక్ గారు. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ లోకల్ హైదరాబాదేనా? ఏం చేస్తుంటారు మీరు? నేను చిన్న వ్యాపారం చేసుకుంటాను మేడం. ఓకే, పెళ్ళయిందా మీకు? అయింది మేడం. ఓకే, ఇప్పుడు ఏ సమస్యతో వచ్చారు ఇక్కడికి? పెళ్ళి అయినాక తర్వాత నుంచి అదే అందుకే అడిగాను, మిమ్మల్ని చూసిన వెంటనే అర్థమైంది. ఏంటంటే మాది అరేంజ్ మ్యారేజ్ మేడం. 3 నెలలు బాగానే నడిచిందంటే నాకు తెలియకుండా ఆమె చేసిన కొన్ని వివరాలు. అంటే 3 నెలలు బాగానే సంవత్సరం నడిచిందని చెప్తున్నాను. అంటే నడిచిందంటే నాకు తెలియకుండా చాలా చేసింది. 3 months తర్వాత కొన్ని బయటపడ్డాయి. అంటే తను మందు తాగడం, సిగరెట్ తాగడం, ఇలాంటి చాలా చాలా చేసింది తను. నా దగ్గర నాకు వచ్చిన సంపాదన కూడా ఫస్ట్ నాకు పెళ్ళైనప్పుడు, పెళ్లి కాకముందుకు అమ్మ నాన్నకి ఇచ్చేటోడిని. పెళ్ళైన తర్వాత నా భార్యకి ఇచ్చిన. ఆ పైసలు కూడా తను మొబైల్ బెట్టింగ్ యాప్లలో పెట్టేసి అవి కూడా కొట్టేసింది. ఉన్న అవలక్షణాలన్నీ ఆవిడకే ఉన్నాయా ఏంటి? అంటే నాకు అర్థం కాలేదు. నీకు ఉండాల్సినవన్నీ ఆవిడ చెప్తా, ఆవిడకు ఉన్నాయని చెప్తున్నట్టు. మామూలుగా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో లేడీస్ ఎక్కువగా రావడం చూసాను, కానీ ఇప్పుడు కొత్తగా ఉంది. అదే మేడం, నేను చేయాల్సింది ఆమె చేస్తుంది, ఆమె చేయాల్సింది నేను చేస్తున్నా. 3 months కే తెలిసింది, ఇప్పుడు 4 years ఇట్లాగే కంటిన్యూ అవుతున్నారా? ఇక ఎట్లుంటుంది మేడం, బయట అయితే చెప్పుకోలేము. పిల్లలు పుట్టారు, ఒక బాబు ఉన్నాడు మాకు. తర్వాత ఇడిపోతే బాగోదు కదా, బయట చెప్పుకొని కూడా బాగోదు. ఏమనంటే మళ్ళీ మగోని మీదనే వేస్తారు కదా మేడం.
నీకు చేత కాలేదు నీ చేత అవుతలేదు అంటున్నారు. మా ఇంట్లో కూడా అదే అంటారు, మీకు చేత సరే, ఇప్పుడు ఆవిడ మందు సిగరెట్లు తెచ్చుకోవాలన్నా షాపులకి వెళ్ళాలి, ఎలా వెళ్తుంది? డబ్బులు ఎక్కడ? ఆవిడేమైనా జాబ్ చేసుకుంటుందా? లేదు మేడం, నేనే ఇస్తాను మేడం తనకి. నువ్వు డబ్బులు ఇస్తే అవి తీసుకుని వెళ్ళి మందు అవి కొనుక్కుంటుందా? ఇవ్వకుండా ఉంటే బాగుంటారు, బెటర్కే. ఎందుకు ఇస్తున్నావు? డబ్బులు ఇవ్వకుండా ఉంటే బెటర్ కదా. ఇవ్వకపోతే నేనేమన్నా రాచి రంపాలు పెడుతుందా? ఆ గొడవ పెద్ద గొడవ అవుతుంది సార్. అది ఇక అమ్మ నాన్నకు కూడా రెస్పెక్ట్ ఇవ్వదు. కాదమ్మా, వాళ్ళ అమ్మ నాన్న కంప్లైంట్ ఇవ్వలేదా? ఇదేంటండి మీ ఆవిడ మీ అమ్మాయి ఎలా ఉంది, ఎంత దారుణంగా సిగరెట్లు, మందు, ఆన్లైన్ బెట్టింగ్లు, నా ఆస్తి మొత్తం ఇది చేస్తుందని? అంటే వాళ్ళు కూడా మాకు రఫ్ గానే సమాధానం చెప్తారు మేడం. ఏమనంటే రివర్స్ మా మీద కేసులు పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. అరేంజ్డ్ మ్యారేజ్ సార్. సో మరి ఎప్పుడైనా కూడా తాగిన తర్వాత కానీ ఇలాంటి బెట్టింగ్లు ఇవన్నీ చేసిన తర్వాత కానీ బాధపడి పశ్చాత్తాపం అడుగుతుందా? సారీ చెప్తుంది ఎప్పుడైనా? కొడతదా లేకపోతే బెల్ట్ తీసి? ఎప్పుడు? ఆమె గుట్టిని చూపించుకుంటే ఇక్కడ నా ఇజ్జత్ పోతా సార్. అలా కదా, నువ్వు ఎందుకు అంత లొంగిపోతున్నావు అని అంటున్నాను. నువ్వు ఎందుకు ఇంకా కిందకి అలా ఉరుగుతున్నావు అని అంటున్నా. కాదనా, సిగరెట్లు ఉత్తినే కాలుస్తుందా, వాతలు కూడా పెడతదా? లేదు మేడం, ఆమె కాల్స్తుంది. మామూలుగా గొడవ అయినప్పుడు ఇక కొడుతుంది మేడం. ఇక కొడతదా నిన్ను? సూపర్. కొడుతుంది ఇక. అంటే బయట చెప్పుకోలేం కదా సార్. ఇప్పుడు మొగోడ అయి ఉండి పిల్లని కంట్రోల్ చేసలేదు అనుకుంటారు కదా సార్. నాకు ముందే అక్కడ చిన్న బిజినెస్ అది నాది, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడనే ఉంటుంది. బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్, బయట పరువు, ఈ రెండు కాపాడుకోవడం గురించి నువ్వు సైలెంట్ గా ఆవిడ ఏం చెప్తే అది చేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ బాబు పుట్టేసరికి ఇక ఆ పిల్ల మేమిద్దరం గొడవ పడ్డాం అనుకో, ఆ పిల్ల పరిస్థితి కూడా బాగోదు కదా సార్. కొన్ని ఇలాంటి అలవాట్లు మార్పించడానికి జనరల్ గా పాప, కౌన్సిలింగ్, రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. బాబు ఏనా ఇలాంటివి మాన్పించడం గురించి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, అలాంటివి ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు సార్, ఆమె నా మాట వింటే కదా సార్. అక్కడ దాకా నీ మాటే విందు. ఆవిడ వినదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినరు. ఇవన్నీ పోయినా పర్లేదు సార్. తర్వాత ఏమైందంటే ఆమె ఒకసారి నేను ఇంకొకటే మిగిలింది నువ్వు చెప్పేది. కాదు, ఒకసారి నేను ఆ షాప్ అంతా నడసలేదు అని చెప్పి క్లోజ్ చేసి వచ్చేసరికి తను న్యూడ్గా వీడియో కాల్ కూడా చేస్తుంది. వీడియో కాల్ అదే ఇంకా మిగిలింది అదొకటే, అది కూడా కంప్లీట్ చేసింది ఫుల్ఫిల్. మీ పేరేంటమ్మా? నా పేరు లత సార్. లత. మరి నిజాలేంటో చెప్పైతే. అసలు నేను అలాంటి అమ్మాయిని అస్సలు కాదు సార్. నేను ఆయన చెప్పేదాన్ని అబద్ధాలే సార్. ఆయన సంపాదించిన డబ్బులు 1 రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. అలాంటి అమ్మాయి కాదు, ఎలాంటి అమ్మాయి చెప్పమ్మా నువ్వు? నేను మామూలుగా నార్మల్ గానే ఉన్నాను సార్. నేను మత్తులో లేవు. సిగరెట్లు, స్మోకింగ్, బెట్టింగ్, అసలు మంచిగానే ఉన్నాను సార్. నేను తను సంపాదించిందంతా నాకు 1 రూపాయి కూడా ఇచ్చేవాడు. ఏం చేసేవాడు మరి డబ్బులు? తనకు కూడా ఎఫ్ఐఆర్స్ అవన్నీ ఉన్నాయి. ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వేరే అమ్మాయిలతో. అవి తెలిసి నువ్వు ఇట్లా బానిసైపోయావా తాగుడికి, బెట్టింగ్లకి? అసలు నాతో అస్సలు మాట్లాడాడు మేడం. వాటి వల్ల నువ్వు బానిసయ్యావా? బానిసయ్యానని కాదు మేడం. అలవాటు చేసుకున్నావా? సింపుల్ గా అలవాటు అని కాదు మేడం. నేను చెప్పినట్టు అస్సలు విన్నాడు మేడం. అసలు నన్ను అసలు పట్టించుకో అందుకని బెల్ట్ తీస్తున్నావా రెగ్యులర్ గా? నీ పేరేంటి మేడం? లత. 2 అంశాలు ఇక్కడ. ఓకే, 1 సెకండ్. నీ మీద పడినటువంటి అభియోగం ఏదైతే ఉందో అది నిజం కాదు అని అంటావు. నీకు అలవాట్లు ఏమీ లేవు అంటావు, లేదంటే కొద్దిగా ఉంది అలవాటు? అతను చెప్పిన స్థాయిలో కాదు, కొద్దిగా ఉందని అంటారా? కొద్దిగా అని కాదు సార్. అసలు నాకు అలాంటివి ఎప్పుడు కూడా నువ్వు డ్రింక్ ముట్టుకోవటం, సిగరెట్ కాల్చడం, బెట్టింగ్కి వెళ్ళటం, న్యూడ్ వీడియోస్ ఏవో చెప్పాడు, ఇప్పుడు అవేమీ లేవు. అది క్లియర్. అతని మీద ఉండే నువ్వేమంటావు? అతనికి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా? సంపాదించిందంతా అమ్మాయిలకి బట్టి. ఎవరు అమ్మాయిలు? ఎవరో సార్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. రకరకాల అమ్మాయిలా, ఒక అమ్మాయా? అమ్మాయిలు అంటే తెలియదు సార్ నాకు కూడా. ఎవరో సంపాదించింది అయితే. నీకు ఎలా తెలిసింది ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని? ఎలా కనిపెట్టావు? అసలు సంపాదించిన డబ్బులు 1 రూపాయి కూడా నాకు ఇవ్వరు. నీకెందుకు చెప్పాలమ్మా? ఆల్రెడీ బిజినెస్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, బిజినెస్ చూసుకుంటాడు. నీకెందుకు లెక్క చెప్పాలి? నీకు తిండి పెడుతున్నాడా లేదా? ఇంట్లో బాగా చూసుకుంటున్నాడా లేదా? కూడా చాలా టార్చర్ పెడతాడు సార్ తను. ఎట్లమ్మా? ఫిజికల్ గా చాలా టార్చర్ పెడతాడు మేడం. ఎంత చెప్పినా వినాడు. అది కాకుండా ఒక బాబు ఉన్నాడు కదా మనకి, ఎందుకు మీరు ఇలా టార్చర్ చేస్తున్నారని అంటే, వాడు కూడా తెలుసుకుంటాడులే పెద్ద అయితే అని అంటాడు. అంత పసిపిల్లోడు అప్పుడే పెద్ద విషయాలు ఎవరు తెలుసుకుంటాడులే. కానీ ఫిజికల్ టార్చర్ అంటే ఏంటమ్మా? కొడతాడా? కొడతాడు. మళ్ళీ సెక్సువల్ గా కొంచెం ఇబ్బంది పెడతాడు సార్ ఎక్కువ. ఎప్పటి నుంచి మీకు ఆయనదో ఈ బిహేవియర్ కనిపించింది? ఒక చాలా రోజులు. అదే పెళ్ళైన ఎంత కాలానికి? పెళ్ళైన 1 year దాకా బాగానే ఉన్నాడు మేడం. పెళ్ళైన 1 year కి బాగున్నాడు. మీ ఆయన అనేది ఏంటంటే 3 months కి మా ఆవిడ చేంజ్ అయిపోయిందండి, ఆవిడ బిహేవియర్ నాకు కనిపించింది అంటున్నాడు. మేడం, నా మొబైల్ మీ దగ్గరికి ఇస్తాను, ఆ మొబైల్ మీకు ఇస్తాను మేడం, చూడండి మేడం, అందులో తెలిసిపోతుంది మీకు. కాదమ్మా, ఆవిడ ఎంత కవర్ చేసుకుంటుందో చెప్పనిస్తే మేము మాట్లాడాలి మేడం. తను నన్ను చాలా బలవంతం పెడతాడు మేడం. ఇవన్నీ ఎపిసోడ్లన్నీ చూసుకొని వచ్చావమ్మా? ఎవరెవరికి ఏమేం ప్రాబ్లం ఉందో అదంతా ఒక్కొక్క బిట్ నేను వీళ్ళకి చెప్తే బాగుంటది, వీళ్ళు చక్కగా కూర్చున్నారు ఖాళీగా, వీళ్ళకి వినిపిస్తే వింటాం అన్నట్టు. తను నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు మేడం. అందుకే చాలా కాదు, అతను ఓపెన్ గా ఛాలెంజ్ ఇస్తున్నాడు. అమ్మా మేడం, ఆవిడ ఓపెన్ గా ఛాలెంజ్ ఇస్తున్నాడు. 2 phones ఇటు ఇస్తారా ఇలాగా అంటే చెక్ చేసుకోండి అంటే నన్ను ఇలా టార్చర్ చేస్తున్నాడు సార్. ఊరికే ఇన్స్టాగ్రామ్ లో ఊరికే అట్లా వీడియోస్ రీల్స్ అనేది చేస్తాను సార్ నేను. ఏది న్యూడ్ వీడియోలా? నో మేడం. మరి
నువ్వు ఏ వీడియోలు చేసుకున్నా మాకు అనవసరం. అతను ఒక ఛాలెంజ్ ఇచ్చాడు, మేడం నా ఫోన్ తీసుకోండి ఆవిడ ఫోన్ తీసుకోండి అని. అతను ఫోన్ ఇస్తాడు, నీ ఫోన్ ఇస్తావా? అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవన్నీ చేసుకుంటాను మేడం నేను. ఊరికి అట్లా ఫొటోస్ అవన్నీ అట్లా చాట్ చేస్తూ ఉంటే ఒక అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు మేడం. తన పేరు సుధీర్ మేడం. ఆ అబ్బాయితో ఊరికే చాట్ చేసి ఎంతకాలం నుంచి? ఒక 3-4 months నుంచి మేడం. అట్లా తనతో చాట్ చేస్తూ ఉంటే తను కొంచెం మంచిగా అనిపించాడు మేడం నాకు. అంటే నా బాధలు ఏమన్నా తనకు చెప్పుకోగలుగుతాను. కొంచెం మంచిగా మాట్లాడతాడు మేడం, ఫ్రెండ్లీగా. అందుకని తనతో మాట్లాడుతూ ఉన్నాను మేడం నేను. ఎంతలాగా మాట్లాడారు? న్యూడ్గా వీడియోలు చేసే అంతగా మాట్లాడారా? చెప్పాలి. అలా ఏం లేదు మేడం. హాఫ్ న్యూడా? చెప్పేదంతా అబద్ధాలు మేడం. సరే, మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు, పిచ్చిగా ఉండే మెసేజ్లు ఉన్నాయి అంటున్నావు. అవి కాకుండా ఇంకేదైనా ఉంటే చూస్తాం, ఇవ్వండి. నా పర్సనల్ మొబైల్ అలా ఇవ్వగలను మేడం. అది అయిపోయి ఇంకా అర్థమైందమ్మా ఎంత పర్సనల్. అది ఆ ఆన్సర్ కోసం వెయిటింగ్. నా ఫ్రెండ్ మేడం. నాకు నా ప్రాబ్లమ్స్ తనకు చెప్పేదాన్ని. ఏమైనా కానీ తనకి కొంచెం ఫ్రెండ్లీగా. నానా, మీ మధ్య బూత్ మెసేజ్లు ఉన్నా మేము యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే ఓపెన్ గానే తెలిసినాయి. మిగతావి మీ ఆయన చెప్పిన ఎలిగేషన్స్ లో ఏ ఒక్కటి ఎవిడెన్స్ దొరికినా నీకు ఇక్కడ తోలు తీసి ఆరేస్తాం. సుధీర్తో ఏంటి నీ సంబంధం? అసలు మీది ఫ్రెండ్షిప్ ఏంటది అది చెప్పండి. మీ వర్షన్. మీ ఫోన్ మాకు వద్దు, మీ పర్సనల్ ఫోన్. కానీ పట్టించుకోడు సార్, ఎప్పుడు నాతో అసలు మాట్లాడాడు. డబ్బులు కూడా ఏమి ఒక్క రూపాయి చెప్పేవాళ్ళమ్మా. కానీ సుధీర్ అవన్నీ ఇస్తాడా? మాట్లాడతాడు, డబ్బులు ఇస్తాడు. ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడతాడు సార్ సుధీర్ అనే అబ్బాయి. తను నాకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. సో మీ ఇద్దరి మధ్యన ఇంకో సంబంధం ఏమీ లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే. అవును సార్, నేను తనని మ్యారేజ్ చేసుకోను. తనతో జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడతాను. ఇద్దరు ఈ కాంట్రాక్ట్ ముందే అనుకున్నారా? మన ఇద్దరం పెళ్లిళ్ళు చేసుకోవద్దు, ఊరికే మాటల వరకు. అడిగానా నిన్ను పెళ్లి చేసుకుంటావని? నేను అడిగానా? అడగలేదు కదా. మేము ఫ్రెండ్లీగానే ఉంటాం, పెళ్లి అయితే చేసుకోమని మాకెందుకు చెప్తున్నావు? గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుగున్నట్టు. నేను అడిగానా మీరు పెళ్లి చేసుకున్నారా, పెళ్లి చేసుకోబోతున్నారా అని నేను అడిగానా? అలా ఏం లేదు సార్. మరి ఎందుకు ఆ మాట వచ్చింది? అసలు మీ ఇద్దరి మధ్యన సంబంధం ఏంటి? ఫ్రెండ్ సార్ నాకు తను. మీ ఫ్రెండ్ అతనికి పరిచయం చేయలేకపోయావు మీ ఆయనకి, అశోక్కి? నేను వాదారుస్తున్నాడుగా. అతనికి ఉంటే కాదమ్మా. అదేనమ్మా, నువ్వు చెప్తున్న ఎలిగేషన్స్. ఆయన ఫోన్ ఇస్తాడు, మేము ఎంక్వైరీ చేస్తాం. నువ్వు కూడా అలా ఇస్తావా అని అడుగుతున్నావు. ఇవ్వమని చెప్పేస్తున్నావు కదా. నేను ఇవ్వను అని చెప్పేస్తున్నావు నువ్వు. ఇంకా నీకు సపోర్ట్ చేసేదని నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా? నీ ఎవిడెన్స్ అతని దగ్గర ఉన్నాయి, మాకు చూపించాడు. నీ దగ్గర మీ ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయని ఎవిడెన్స్లు ఉన్నాయా? నువ్వు చెప్పడం కాకుండా. ఒక అబ్బాయి, అదే మేడం చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ లో తను సుధీర్. మరి అదే ఫోన్ ఇవ్వచ్చుగా. సుధీర్తో నీకు జరిగిన చాటింగ్ మేము చూస్తాం, తప్పే ఉంది. ఒక్కడేగా, ఇంకా చాలా మంది ఉన్నారా? అలా ఏం లేదు సార్. మరి అదే ఇంకెందుకు ఓపెన్? నాన్న, నేను అడుగుతున్నది మీ ఆయనకి సంబంధించి ఎవిడెన్స్లు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? లేవు మేడం నా దగ్గర. నువ్వు చెప్పడం తప్ప నీ దగ్గర సాక్ష్యాలు. నీ క్యారెక్టర్ గురించి మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, చూపించమంటావా? నీ సిగరెట్ల గురించి, నీ తాగుడు గురించి, నువ్వు మీ ఆయన తన్నిన దెబ్బల గురించి, ఈ అక్రమ సంబంధం గురించి ఎవిడెన్స్లు ఉన్నాయి, చూపించమంటావా? మేడం ఇక్కడ ఒక్క నిమిషం మాట్లాడచ్చు? చెప్పమ్మా. నువ్వేగా సుధీర్వి? అవునండి, నేనే సుధీర్ అండి. మా ఇద్దరికి మధ్యలో అక్రమ సంబంధం అంటూ ఏం లేదండి. మెసేజ్లు ఉన్నాయిగా వరస్ట్ కండిషన్ లో. వరస్ట్ కండిషన్ అని అనుకుంటున్నారు మీరు. కాకపోతే నార్మల్ గా మేము ఎలా అంటే ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుకుంటుండే. ఫ్రెండ్స్ ఆ రకంగా కూడా మాట్లాడుకుంటారా? ఫ్రెండ్ అయితే ఇంట్లో బట్టలు కూర్చుంటారా అంటున్నా. చూసినావా? చూసినా కాబట్టి చెప్తున్నా, ఇంటికి రాలేదా మేమే? అశోక్ చెప్పనియండి, అతని వర్జన్ అసలు ఇంకా మొదలే పెట్టలేదు అతను. అప్పుడే చెప్పయ్యా సుధీర్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పు. తను నార్మల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. ఎట్లా అంటే ఫస్ట్ ఒకసారి నేను తను రీల్ చూస్తుండే, తను రీల్ చేస్తుండే. ఆ రీల్ చూసి ఒకసారి నేను తను ఫాలో చేసి ఒకసారి ఇట్లా నార్మల్గా హాయ్ అని మెసేజ్ పెట్టిన. అట్లా కొంచెం కొన్ని రోజులకు మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అనేది కొంచెం బాండింగ్ పెరిగింది ఇద్దరికి. తన తర్వాత తన ప్రాబ్లమ్స్ అన్ని నాకు చెప్పుకుంటుండే. నీకు మ్యారేజ్ అయిందమ్మా? లేదండి. ఓకే. ఆవిడకి మ్యారేజ్ అయ్యి బాబు ఉన్నాడని చెప్పిందా? అది లేదా? చెప్పిందండి. చెప్పింది. హస్బెండ్ తో ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసుకుంది. ఆ హస్బెండ్ తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 years పాప ఉంది, చెప్పిందండి. అయితే ఏమైందంటే ఒకరోజు ఇట్లా వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తనని బాగా కొట్టడం, ఆ సిగరెట్ తోటి కాల్చడం. వాళ్ళ హస్బెండ్ ఇవన్నీ నాకు చెప్పిందండి. కావాలంటే మీరు ఒకసారి ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో ఫోన్లు చూసి ప్రూఫ్ చూస్తా అంటున్నారో, కావాలంటే ఆ ప్రూఫ్ చూసుకోండి. ఆ ప్రూఫ్ కూడా ఉంటుంది, తన ఫోన్లో ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ అనేవి ఉన్నాయి. ఏది తనకి దెబ్బలు తగిలినట్టు? తనకి దెబ్బలు తగిలినట్టు. మరి ఇందాక నుంచి అడుగుతుంటే చూపించట్లేదు కదా, ఒక్కొక్క ఎవిడెన్స్ కూడా చూపించట్లేదు. ఏంటమ్మా అంటే పర్సనల్ అంటుంది. అతను అన్ని చూపెట్టాడు, నీ గర్ల్ ఫ్రెండ్ ఏమొచ్చి ఏమీ చూపెట్టట్లేదు. మరి గర్ల్ ఫ్రెండ్ కాదండి, జస్ట్ ఫ్రెండ్ అంతే. జస్ట్ ఫ్రెండ్ కోసం ఎంత దూరం ఎందుకు వచ్చావయ్యా? ఎంత పరిచయం మీ ఇద్దరికి? 3 months పరిచయం. 3 months పరిచయానికి నువ్వు ఎపిసోడ్లకు వస్తావా కూర్చొని? అవునండి, రావచ్చు, ఏముంది దానిలో, తప్పేముంది. సోషల్ వర్కర్ చెప్పు, ఇంకా ఏంటి? మీరు సోషల్ వర్కర్ అని మీరు అంటున్నారు, కానీ నేను ఒక మాట చెప్పిన మేడం. గుడ్ సిటిజన్. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే ఇప్పుడు ఇప్పుడు నేనేమంటానంటే, ఆ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తను చంపేలా ఉన్నాడు ఇంకొన్ని రోజులుగా ఇలానే ఉంటే. అమ్మాయినా?
చేస్తారు, మొగుడు పిల్లలు అల్లాలు ఆడుకుంటారు, మీరేం చేస్తారు మధ్యలో? కాదు నాన్న, నీ పాత్ర ఏంటి ఆ అమ్మాయి జీవితంలో? ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ ఏంటి, సేవ్ చేస్తావా? సేవ్ అంటే తను నన్ను హెల్ప్ అడిగింది. ఏం హెల్ప్ అడిగింది? ఇలా మా ఆయన ఇట్లా సో అండ్ సో ఇలా. అయితే నువ్వేం చేస్తావు అక్కడికి వెళ్ళి? ఎక్కడికి వెళ్ళంటే తనకు అన్నదమ్ములు ఎవరు లేరు కండి, కొంచెం కాపాడాలి అన్న. ఒక్క నిమిషం నాన్న, అన్నదమ్ముల పాత్రలో కాపాడదామనే, బాయ్ ఫ్రెండ్ పాత్రలో కాపాడదామనే? మీరు ఏదైతే అంటున్నారో బాయ్ ఫ్రెండ్ పాత్ర అయితే కాదండి. కాదమ్మా, ఓకే. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు కదా, మీరు నిజంగా అంత సోషల్ అవేర్నెస్ ఉన్న వ్యక్తి అయితే వాళ్ళ అమ్మా నాన్నకి ఇన్ఫార్మ్ చేయొచ్చుగా, మీ కూతురు ఇంత సఫర్ అవుతుందండి అని. లేదా అమ్మాయికి గైడెన్స్ ఇవ్వచ్చు కదా, మీ అమ్మా నాన్నతో చెప్పమ్మా ఇదంతా మనిద్దరం మాట్లాడుకుంటే అక్రమ సంబంధాలు అంటగట్టే చెత్త సమాజంలో మనం ఉన్నాము అని మీరు అనవచ్చు కదా, ఎందుకు అనలా? అయిపోయే. ఏం బాబు ఆయన ఏదో అన్న పాత్ర ఎత్తేసాడు వెంటనే. ఇక అన్నాని ఇజ్జత్ తీస్తుండు మేడం మొత్తం. సార్ ఇందాక ఏదో అడగబోయావు కదా, అడగండి. అదే సార్ చెప్తున్నా, అట్లా బట్టలు లేకుండా చూసిన దానికి అన్న దానికి నాకు అదే పిచ్చిలేస్తుంది. ఇప్పుడు ఆ సంబంధం ఏడిపోయింది, ఇక్కడ నుంచి ఎక్కడ పోయింది నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఆ రోజు గొడవ అయితే చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు. నీ అట్లా వీళ్ళిద్దరు అట్లా మిట్టి చూసి నేను పోయి తలుపు కొడితే, ఎవరికి? మీ ఆవిడది? మా ఆవిడ పోయి ఆయన రూమ్లో. ఆయన ఎక్కడుంటాడు? మీకు దగ్గరలోనేనా? కొద్ది దూరంలో ఉంటాడు అతను. ఆ అడ్రస్ నీకు ఎలా తెలిసింది? నేను చెప్పినా మేడం, ఈమె పద్ధతి కొద్దిగా నాకు అనుమానం వచ్చి నేను పనికి పోతున్నా అని చెప్పి నేను వచ్చేసిన, మళ్ళీ రిటర్న్ వచ్చిన. సరే, ఆవిడేదో చెప్పింది నీ మీద అక్రమ సంబంధాలు ఉన్నాయని, మేము అడగాలి, మా బాధ్యత. వాటి గురించి ఏం చెప్తావు? అక్రమ రూపాయి ఇంట్లోకి ఇవ్వమంట, సంపాదించిన డబ్బు అంతా అక్రమ సంబంధాలకు పెడుతున్నావట. నేను నా షాప్ ఓపెన్ చేయకుండా నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన మేడం. ఈమె డౌట్ వచ్చి ఎటు వెళ్తుందా ఏందా అని చూసిన. నేను చూస్తే ఈమె ఒక రూమ్లో పోతుంది. ఎవరి రూమ్ ఏంది ఏం కథ అని నేను కొద్దిగా కిటికీ ఇట్లా కొద్దిగా ఓపెన్ అయి ఉంటే చూస్తే వీళ్ళు ఇక చెప్పలేని స్థితిలో ఇల్లుర్రు. మరి అప్పుడే 4 పేకాలు కదా పట్టుకొని. అదే మేడం, అది తలుపు కొట్టినా. నేను కొట్టినాక నలుగురు వచ్చినాక ఈమె నన్ను దబ్బాయిస్తుంది. ఏమని? ఈయన ఎవరో నాకు తెలియదు, ఈయన గురించి నాకు తెలియదు, ఈయన వచ్చి లొల్లి పెడుతున్నాడు, మేము ఇద్దరం. నీ ఇంటికి వచ్చాడు ఇతను? ఆయన ఇంటికే ఈవిడ వెళ్ళింది. అక్కడ ఎందుకు ఉందంట ఆవిడ? అదే మేడం చెప్పినా మేడం, వాళ్ళు కలుసుకోనికి మీట్ అవ్వని. అవును, అక్కడ కలుసుకోవడానికి వెళ్ళింది. ఎవరు కొత్త వ్యక్తి? నువ్వు కొత్త వ్యక్తి? భర్తని ఇతను ఎవరో నాకు తెలియదు అంటుందా? మరి వీళ్ళిద్దరు ఎవరంటే అక్కడ భార్య భర్తలు అని చెప్పుకుంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, వాళ్ళే భార్య భర్తలు, నువ్వేందయ్యా నువ్వు వచ్చి లొల్లి చేస్తున్నావు అంటారు వాళ్ళు. ఏమ్మా, ఎప్పటి నుంచి జరుగుతుంది భాగవతం? అలా ఏం లేదు మేడం. అరే బాబు ఉండు, మీ అన్నని అడగాలి. ఏమ్మా, ఇప్పుడేం చెప్తావు సమాధానం? ఇవన్నీ అబద్ధాలు మేడం నేను చెప్పే. పెద్ద మనుషుల పంచాయతీ జరిగిందా జరగలేదా? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారా లేదా? ఏంటి చెప్పు. ఆయన చెప్పేదంతా అబద్ధాలు మేడం. అమ్మో, ఇది ఒక్కటి పట్టుకుంది ఇవిడ బాబోయ్. కాదమ్మా, మీ అన్నయ్య రూమ్ లో ఏం చేస్తున్నాడు? నీతో గోరింటాకేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు తల్లి? అతని రూమ్ కి ఎందుకు వెళ్ళావు? ఇందాక దాకా ఏం చెప్పావు నువ్వు మాతో ఏం చెప్తున్నావు? ఓన్లీ జస్ట్ ఫోన్లో పరిచయం అండి, జస్ట్ మెసేజ్లు అండి అన్నావు. ఈయన వెంటనే అన్న అవతారం ఎత్తి ఒక బ్రదర్గా నేను హెల్ప్ చేయబోయానండి అన్నాడు. అప్పటికి వాయిదీసాం. మీ ఇద్దరి మధ్య రెడ్ హ్యాండెడ్గా దొరికి పెద్ద మనుషుల పంచాయతీ ఉంది. అందరూ మీ ఇద్దరు భార్యాభర్తలని ఆ ఏరియాలో తెలుసు. ఇతను ఎవడో నాకు తెలియదండి అని చెప్తున్నావు ఒక బాబుని కని. అవునా కాదా? ఆయన చెప్పేదంతా ఒకే డైలాగ్ పట్టుకొని వచ్చావు. ఎంత ధైర్యమే తల్లి నీకు. అన్నయ్య పాత్ర అన్నావు, ఎందుకు చెల్లిని ఇంటి రూమ్ తెచ్చుకున్నావంట? రూమ్ కి అయితే అంటే వచ్చిందండి, అక్కడ ఏం జరగలేదు మీరు ఏదైతే అనుకుంటున్నారు. అబ్బా బాబు, బయట పంచాయతీ జరిగితే మేమిద్దరమే భార్యాభర్తలు అన్నట్టుగా అక్కడ ప్రచారం జరిగిందంట కదా? లేదండి, అలా ఏం లేదండి. ఇప్పటికీ కూడా మీరిద్దరు అన్న చెల్లెలు అన్నట్టే మేము నమ్ముతాం, కానీ బయట ప్రచారం జరిగిందంట కదా, మేమిద్దరం భార్యాభర్తలు, అతను ఎవడో తెలియదు అని అన్నారంటగా. అలా ఏం జరగలేదండి. మరి ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగింది ఆ రూమ్? ఉండమా, నువ్వు మాట్లాడినప్పుడు అబద్ధాలు అంటావు, వద్దన్నప్పుడు మాట్లాడతావు. అతను చెప్పని అసలు ఏం జరిగింది అక్కడ సంఘటన? మేము ఇద్దరం లోపల ఉండి అంటే రూమ్లో ఉన్నామండి నార్మల్గా. అదే టైంలో అంటే ఏమైందంటే మీ ఇద్దరం మాట్లాడుకుంటాం, వాళ్ళ హస్బెండ్ గురించి ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం రూమ్ లో డోర్ వేసుకొని. నార్మల్ గా అంటే ఏంటి, బట్టలు వేసుకుని ఉన్నారని అంటావా? ఏమంటావు నువ్వు? అక్కడికి వచ్చి అంత సీక్రెట్ గా నీ రూమ్ లో చెప్పాల్సిన అవసరం ఏంటి? తలుపు ఫోన్లో మాట్లాడుకుంటున్నారుగా, మళ్ళీ కలవడం ఎందుకు? తను వస్తానదండి, వచ్చి మాట్లాడతా, నీకు విషయం చెప్పాలి మా హస్బెండ్ గురించి అంటే. డోర్ వేసుకుని ఎందుకు మాట్లాడుకోవాలి? ఆ తర్వాత బయట గొడవ జరిగిందా లేదా? అతను వచ్చి గొడవ చేశాడా లేదా? అవునండి, గొడవ జరిగింది. మీరు బయట ప్రజలకు ఏమని సమాధానం చెప్పారు? మీరిద్దరు ఎవరని చెప్పారు? ఆ రోజు ఆ ఉన్న పరిస్థితుల్లో మేము హస్బెండ్ వైఫ్ అనే చెప్పాము. ఎందుకంటే అలా ఎందుకు చెప్తావరా బాబు? కొన్ని లక్షల ముందు ప్రేక్షకుల ముందు ఈ రోజు చెప్తున్నావు కదా అన్నా చెల్లెలు అని చెప్పి, ఆ రోజు కూడా అన్నా చెల్లెలు అని చెప్పొచ్చు కదా, భార్యాభర్తలు అని చెప్పడం ఎందుకు? ఏంటి కదా మళ్ళీ అన్నా చెల్లెలు క్యారెక్టర్స్ ఎందుకే ఇక్కడ తీసుకురావటం అసహ్యంగాని? చెప్పినా నమ్మేస్తాం అనుకున్నారా ఏంటమ్మా? అంటేనే ఓన్లీ ఫ్రెండ్ సార్, గర్ల్ తీసేయండి. ఎంత వాదించాడు ఇప్పటిదాకా. గుడ్ సిటిజన్ ఏదన్నా అనుకోండి అట.
ఏమ్మా సిగ్గులేదా? సిగ్గు సార్ ఉంటది కదా, ఆడపిల్లలకు కొంత సిగ్గు ఉంటది కదా, లేదా? అలా ఏం లేదు సార్. మరి ఇంకేం ఉంది? అరే అవును సిగ్గులేదు, ఒప్పుకుంది బా. అంటే మేము పెళ్లి చేసుకోము సార్, జస్ట్ ఫ్రెండ్లీగా ఏ మొహం పగిలిపోద్ది, ఏం వాగుతున్నావు? పక్కన మొగుడిని కూర్చోబెట్టుకొని వింటున్నాం కదా అని. మా చెవులు ఏమన్నా కాలీఫ్లవర్ పెట్టుకొని కూర్చున్నావా ఇక్కడ నువ్వు చెప్పిందల్లా వినడానికి? నీ బాండింగ్ బాగానే ఉందమ్మా, మీ ఆయన ఒప్పుకోవాలిగా. మా ఆయనే మేడం ఇది పెద్ద ఇష్యూగా చేస్తున్నారు. అవునమ్మా, చాలా తప్పు చేశాడు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం. మరి అదగా మాట్లాడాడు, వేరేవాళ్ళు అయితే చెప్పు తీసుకు కొట్టేవాళ్ళు. డ్రింక్ తాగే అతనే చేతకాని దద్దం ఎవరనంటే అతనే. డ్రింక్ దాచిపెట్టాడు, సిగరెట్ దాచిపెట్టాడు, ఏవో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు దాచిపెట్టాడు, ఆఖరికి ఇది కూడా దాచిపెట్టమని చెప్పి నువ్వు అతన్ని బహిరంగంగా అడుగుతున్నావు. ఓ రోజు రూమ్ లోకి తీసుకెళ్లి 4 బెల్ట్ తీస్తే నోరు మూసుకునేవాడు. ఇది కూడా దాచిపెట్టమని పబ్లిక్గా అడుగుతున్నావు నువ్వు. అతను ఏంటంటే ఎక్కడ ప్రశ్నించవలసిన చోట అక్కడ ప్రశ్నించకుండా అక్కడికి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేటప్పటికి వీడే మాట్లాడతాడులే, నోట్లో 4 లేనోడు అని చెప్పి మీరిద్దరు మేము భార్యాభర్తలు, అతను ఎవడో బయటోడు అన్నట్టు దబాయించారు. అదే కానీ ముందు నుంచి మొట్టేటటువంటి భర్త అయితే కనుక ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడను. ఇందులో తప్పేముంది సార్? నాకు అర్థం. తప్పున్నారా? ఏమయ్యా సార్ అంటే మన గవర్నమెంటే చెప్పింది కదా సార్, సహజీవనం అనేది జరగచ్చు. ఓ అబ్బా, మళ్ళీ నువ్వు అదే పాట పాడుతున్నావు. అందరికీ ఇది ఒక యాంతం అయిపోయింది. దీనికి ఏం చెప్పాలో ఇదిగోండి డాక్టర్ గారు, అడ్వకేట్ గారు చెప్తారు. ఈ ఎపిసోడ్లన్నీ రికార్డ్ చేసినవి తీసుకెళ్లి సుప్రీంకోర్టులో ఒక పిల్లు ఫైల్ చేస్తే అర్జెంటుగా కనీసం వాళ్ళన్నా రియలైజ్ అయ్యి ఆ అక్రమ సంబంధాల అడల్టరీ కేసు ఆ సెక్షన్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారేమో చూడాల. బేసిక్ మంచి చట్టాల గురించి, హక్కుల గురించి, గవర్నమెంట్ చేసే అన్యాయాల గురించి ఏమీ నేర్చుకోరు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏం తెలుసుకోవాలి అనే జ్ఞానం లేదు. ఓన్లీ అక్రమ సంబంధాలు వ్యాలిడ్, ఇదొక్కటే పట్టుకుంది సమాజం మొత్తం. అది సెలబ్రిటీలు అవనివ్వండి, ఆర్డినరీ అంటులు తోముకునే బ్యాచ్ అన్న అవనివ్వండి. ఇగో ఈరోజు ఇంత ధైర్యంగా కూర్చొని మన ముందు మాట్లాడుతున్నారంటే ఎంత వంకరగా మాట్లాడుతున్నారో చూడండి ఇద్దరు. సార్ విన్నారు కదా సార్ వీళ్ళ గురించి? కాదు లత ఒక డిస్క్రిప్షన్ మేడం రాగానే చూస్తే 5 డైలాగులు. అదంతా నిజం లేదండి, నేను అమాయకురాలు, నిజంగా నమ్మేం కూడా. కాసేపు కనుక అమ్మో అశోక్ ఇంత భారీ ఎత్తున ఉన్నాడు, నిజమేనేమో రాచి రంపాలు పెడుతున్నాడేమో, ఫిజికల్గా టార్చర్ పెడుతున్నాడేమో అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే కనుక ఇందాక లాయర్ మేడం అడిగారు ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా బహిరంగంగా అతను ఇస్తాంటే రెడీగా ఉన్నాడు, నువ్వు ఎందుకు ఇవ్వట్లేదంటే అక్కడి నుంచి మనం అనుమానం స్టార్ట్ అయింది. అయినా కానీ ఫోన్ నేను ఇవ్వకపోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఆబ్వియస్లీ నేను ఫోన్ ఇస్తే కనుక అడ్డంగా బహుశా ఏంటంటే ఆ మధుర స్మృతులు మీరిద్దరూ అందులో దాచిపెట్టుకున్నారేమో, ఫ్యూచర్లో వాడుకోవటానికి, ఒకరు ఎక్కడో దూరంగా ఉంటే వాడుకోవటానికి పెట్టుకున్నారేమో. అందుకే నువ్వు మాకు ఆ మధుర స్మృతులు చూపెట్టడానికి ఇష్టపడట్లేదు. అక్కడి నుంచి ఓకే, అక్కడి వరకు మాకు అర్థమైంది. కానీ ఆ తర్వాత కూడా నువ్వు లేదండి అతను అబద్ధం ఆడతాడు, లేదండి అబద్ధం ఆడతాడు అంటే కనుక ఒక ఆడది ఇలా సాఫ్ట్గా మాట్లాడేసి ఇలా న్యాచురల్గా సిగ్గుపడుతూ తలదించుకుని మగాడి మీద లేనిపోని అబాండాలు వేసేస్తాయి కనుక నమ్మేస్తారు అనేటటువంటి నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది చూడమ్మా, దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకు ఇదంతా కూడా ఎక్కడి నుంచి పోసిందంటే కనుక బహుశా చాలా రేర్గా చూస్తాం. అంటే చూస్తాము, ఎక్కడో రేర్గా చూస్తాము. ఆడవాళ్ళు ఏంటంటే తప్పు చేస్తారు, కానీ తప్పు చేసిన తర్వాత ఎక్కడైతే మనం తప్పుని నిలదీసి ఖండిస్తామో ఎక్కడో చోట కొద్దిగా ఆ మమకారం, ఒక కనికరం అనేటటువంటిది వచ్చి ఒక పశ్చాత్తాపంతో ఏంటంటే కంటతడి పెట్టుకుంటారు. లేదా అట్లీస్ట్ అంటే కనుక తప్పేదో తెలిసి తెలియక జరిగిందండి, నా భర్త దగ్గర నుంచి రావాల్సినటువంటి ప్రేమ రాక నేను ఏదో కక్కుర్తి పడ్డాను, నా బుద్ధి గడ్డి తిన్నానండి నేను ఇంకా. కానీ నువ్వేంటంటే రిపీటెడ్గా ఏంటంటే నీ క్యారెక్టర్ని నువ్వు డిఫెండ్ చేసుకోవటమే కాకుండా పక్కనున్న వ్యక్తిని కూడా, ఏది ఎలాంటి వ్యక్తి అదే కానీ ఇంకొక వ్యక్తి అయితే కనుక నువ్వు ఇలా మాట్లాడుతావు అన్నది నాకు అర్థం కాలేదు. ఎటువంటి వాడు అంటే కనుక బహుశా చేయకూడనటువంటి ఒక ఆడపిల్ల, బహుశా మగాడు కూడా ఆ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఏవైతే కనుక చెడు అలవాట్లు అనే కేటగిరీలోకి ఉండేటటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నువ్వు చేసినా కూడా ప్రతిసారి ఏంటంటే అతని జోబులో ఉన్న డబ్బులు తీసుకొచ్చి నీ యొక్క అలవాట్లను పోషిస్తూ, ఎందుకంటే కనుక నువ్వు రచ్చ చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చి పరువు తీస్తావు అనేటటువంటి ఏకైక కారణంతో అతను ఏంటంటే చాలా సున్నితంగా వ్యవహరిస్తూ ఉండేటటువంటి వ్యక్తి మీద నువ్వు ఏమంటున్నావు, తిరిగి నేను తప్పు చేయట్లేదని ఒకటి అంటున్నావు. రెండోది ఏంటంటే అతని మీద ఎదురుదాడి చేసేటటువంటి క్రమంలో ఏంటంటే నువ్వే అన్ని తప్పులు చేస్తున్నావు, నీకే అఫైర్స్ ఉన్నాయి, నువ్వే నన్ను రాత్రి రంపాలు పెడుతున్నావు, నువ్వే నాకు డబ్బులు ఇవ్వకుండా ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి వేరే అఫైర్స్కి వాడుకుంటున్నావు అని చెప్పి ఈ స్థాయిలో నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకుంటూ అతని మీద బురద జల్లేటటువంటి 2 క్యారెక్టర్స్ నీ లోపల ఉన్నాయంటే కనుక నువ్వు ఎంత ఆరితేరినటువంటి నాటు క్యారెక్టరా అనేటటువంటిది ఇప్పుడు అర్థమవుతుందమ్మా. ఎంత భయంకరమైనటువంటి మెంటాలిటీ, సైకాలజీ నీది అనేది. సరే, అక్కడి వరకు ఒక ప్రయాణం జరిగింది. తర్వాత ఏంటంటే ఇంకా అసలు ఇదేంటి ఒక ఆడపిల్ల ఇటువంటి క్యారెక్టర్, ఒక ఆడది ఇటువంటి పుట్టుకు కూడా పుడుతుందా అనేటటువంటి ఆలోచన నాకు ఎప్పుడు వచ్చిందంటే, ఒక బాయ్ ఫ్రెండ్తో నడిచేటటువంటి వ్యవహారాన్ని బహిరంగంగా తలుపులు వేసుకుని లోపల జరిగేటటువంటి ఒక దరిద్రగొట్టు కార్యక్రమానికి ఈరోజు మీరిద్దరు అన్నా చెల్లెల యొక్క బంధం అనేటటువంటి పెయింట్ పోస్తున్నారు చూడు. అక్కడితో నిన్ను ఏ పదంతో మాట్లాడాలి,
ఏ విధంగా చేదరించుకోవాలి, అసహించుకోవాలి, అసలు నీది ఒక పుట్టుక అనేటటువంటి దాంట్లో నాకు మాటలు సరిపోవట్లేదు. అంటే లత ఎక్కడో చోట రియలైజేషన్ అనేది ఉంటుందమ్మా. నీ భర్తను నీ ఇందాక మాట్లాడుతూ ఉంటే కనుక ఎక్కడ కూడా అతను రాచి రంపాలు పెట్టేటటువంటి వ్యక్తిలాగా మాకు అనిపించట్లేదు. అది నీకు తెలుసు. కానీ అయినా కానీ నువ్వు ఇలా డైవర్ట్ అయ్యావు అంటే కనుక ఎక్కడో చోట ఒక చోట ఆలోచించుకో. ఎక్కడో నువ్వు కక్కుర్తి పడ్డావు, రీల్స్ వీడియోస్ ఏదో చేస్తున్నావు, ఒక మనిషికి అట్రాక్ట్ అయ్యావు, ఆ మనిషికి కనెక్ట్ అయ్యావు. నీ భర్త దగ్గరే కాకుండా అక్కడ కూడా శరీరాన్ని పంచుకోవడానికి అక్కడ గుట్టు చప్పుడు కాకుండా అక్కడికి వెళ్ళే వ్యవహారం నడిపిస్తున్నారు. చాలుగా, ఇంకెంత కావాలి, ఇంకెంత ప్రొటెక్ట్ చేసుకోవాలి? నిన్ను తప్పులు చేసుకుంటూ పోవటం, అబండాలు వేసుకుంటూ పోవటం, నిన్ను నువ్వు అబద్ధాలు ఆడుకుంటూ పోవటమేనా? కాదుగా, ఎక్కడో చోట ఒక రియలైజేషన్ అనేది ఉంటుంది కదమ్మా, ఒక కనికరం ఉంటుంది కదా, ఒక పశ్చాత్తాపం అనేది ఉంటుంది కదా. తప్పు అయిపోయింది సార్, ఇంక ఇలా జరగకూడదు, పరువు పోతుంది. ఎంతకాలం ఒక శరీరం మీద ఒక కొత్త శరీరం మీద ఉండేటటువంటి కోరిక, మోజు ఎంతకాలం ఉంటుంది సార్? దీని గురించి నేను ఇంకా బతకను, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. ఎక్కడో చోట ఒక చిన్న పశ్చాత్తాపం. నీకు అన్నటువంటి నీ పిల్లలు రేపొద్దున అదే పని చేస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళకి ఏమని చెప్తావు? నేను అదే చేశాను, నువ్వు అదే చేస్తున్నావు, చెల్లు క్యారీ ఆన్ అని అంటావా? అనంగా ఆడికి ఒక 2 చంపలు 2 వైపులు వాయించి, అరే నువ్వు బుద్ధి గడ్డి తింటున్నావా, నీ జీవితం ఏంటి, నీ బ్రతికెంత అని చెప్పి తిట్టాలంటే కనుక అట్లీస్ట్ మన పరువును కొంతవరకైనా కాపాడుకోవాలిగా. వద్దా? ఇంతేనా సమాజం? వాడెవడో లీగాలిటీస్ మాట్లాడుతున్నాడు, గవర్నమెంట్ రూల్స్ మాట్లాడుతున్నాడు. వాడు వయసు ఎంత, వాడి హైట్ ఎంత మాట్లాడటానికి? అశోక్, ఇక్కడ నేను ఇందాక ఒక మాట అన్నాను, మళ్ళీ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ 2 మాటలు. మొక్కగా వంగింది మానే వంగిన అంటారు పెద్దలు. అంటే నీ భార్య బయటకు వచ్చి బహిర్గమనం చేస్తుంది, గొడవ చేస్తుంది, రచ్చ చేస్తుంది అనేటటువంటిది ఒక ఎత్తు అయితే కనుక, ఆవిడ లోపల ఉండేటటువంటి ఆ చెడు అలవాట్లను నీకు నువ్వుగానే పెంచి పోషిస్తున్నావు అనేటటువంటిది ఇంకోటి, అగ్గికి ఆర్జం పోస్తున్నట్టు అనమాట. షీ హస్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఏంటంటే అలవాట్లే ఇంపార్టెంట్, పెళ్ళి పవిత్రత, ఇందులో విలువలు అనేటటువంటిది కాదు, మన అలవాట్లను మనం పోషించుకుంటూ పోయాలి అనేటటువంటి ఉద్దేశంతో సిగరెట్టు, డ్రింకు, బెట్టింగు, అక్కడి నుంచి అక్రమ సంబంధాలు. అంటే ఒక్కొక్క మెట్టు ఆవిడ ఎక్కుంటే వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రశ్నించి అడిగేటటువంటి వాడు ఎవడు లేడు, ఎందుకంటే పరువు పోద్దని చెప్పి. సో ఆవిడ ఏంటంటే అలవాట్లకి బానిస అయిపోయినటువంటి ఒక క్యారెక్టర్ అనమాట, ఎడిక్షన్ పర్సనాలిటీస్. అలా ఏం లేదు సార్, నా భర్త దగ్గర నుంచి నాకు ప్రేమ అనేది లేదు సార్. తను నన్ను అర్థం కొనుక్కో అమ్మా, అక్కడ బజార్లో దొరుకుతుంది, కేజీ లెక్కన దొరుకుతుంది ప్రేమ. కొనుక్కో, అన్ని కొనుక్కుంటున్నావు కదా, బెట్టింగ్లు కొనుక్కుంటున్నావు, సిగరెట్లు కొనుక్కుంటున్నావు, మందు బాటలు కొనుక్కుంటున్నావు, ప్రేమను కూడా కొనుక్కో. అసలు అర్థం చేసుకోలేదు సార్ ఎప్పుడు కానీ. అసలు వినమ్మా, ఒక్క నిమిషం విను, అయిపోయింది. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. అర్థం చేసుకుంటే, నీకు బుర్ర ఉంటే ఆ బుర్ర పని చేస్తే అర్థం చేసుకుని నీ జీవితాన్ని బాగు చేసుకుని, నీ కుటుంబాన్ని సరి చేసుకుని, నీ పిల్లోని బాగు చేసుకుంటావు. లేదంటే మురుగుకొంట్లో దుంకి చేస్తావు, అంతే. ఇంకేముంది? నేను ఆ అబ్బాయితో మాట్లాడుతున్నాను. నీకు బుద్ధి గడ్డి తింటే కనుక కాసేపు అలా కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేసుకుంటూ, నేను చేసినటువంటి పని పవిత్రమైన పని, దరిద్రగొట్టు పని, జంతువులైనా ఇలాంటి పని చేస్తాయనేది ఒకసారి ఆలోచించుకో, విశ్లేషించుకో, నీకే తెలుస్తుంది. మీ తల్లి ఎందుకు అన్నది అనేది మీ తల్లి సిగ్గుపడుతుంది. ఆవిడని పిలిచి ఇక్కడ మాట్లాడితే 2 చెంపల పట్టిమని వాయిస్తుంది. మీలాంటి వాళ్ళు మళ్ళీ పిల్లలు కంటాలు, మళ్ళీ ఆ పిల్లల్ని పెంచటాలు, వాళ్ళకి నీతులు చెప్పటాలు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు అని చెప్పి మీరు నీతులు చెప్తారు. సిగ్గుండాలి. నీ మొగుడు సరిగ్గా చూడకపోతే కనుక విడాకులు ఇచ్చి ఇంకో చోట బతుకు, ఏదన్నా నీతిగా బతుకు. అంతే కనుక లైన్లో పెట్టి మగాళ్ళని పెట్టుకుని న్యూడ్ వీడియోస్ చేసుకుంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి కూర్చొని అన్నా చెల్లెలో అని చక్కభజన చేస్తావా? ఆ మనిషి పరువు తీస్తావా? నువ్వు చేసినటువంటి అలవాటేనా? ఆవిడకి ఏంటంటే ఈ విధంగా ఇప్పటికి కూడా ఇంత నేను మాట్లాడినా కూడా ఆవిడలో ఒక రియలైజేషన్ రావట్లేదు అంటే కనుక ఇప్పటికీ కూడా ఆవిడకి ఇన్సైట్ రావట్లే. ఆవిడ ఏంటంటే ప్రతిరోజు ఒక కొత్త రకమైన సుఖం కావాలి. సిగరెట్ సుఖమా, మందు సుఖమా, మొగుడు సుఖమా, బెట్టింగ్ సుఖమా, డబ్బులు సుఖమా? సుఖం కావాలి ఆ అమ్మాయికి. నీ సుఖం అలవాటు పడిపోయింది. నువ్వు ఓన్లీ ఏంటంటే ఏటీఎం మెషిన్ లాగా ఆవిడకి డబ్బులు ఇచ్చి అది పోషించాలి. నువ్వు ఇవ్వకుండా ఆవిడకు ఏర్పడినటువంటి ఇంకో సుఖం ఏంటంటే వాడికి డబ్బులు అక్కర్లే, వాడు ఫ్రీగా రెడీలీ అవైలబుల్. వాడు ఓన్లీ లీగాలిటీస్ మాట్లాడతాడు. అంటే పేపర్ అంతా చదువుతాడు, వాడికి కావాల్సిందే గుర్తుపెట్టుకుంటాడు. ఆడపిల్లని ఎలా పడేయాలి, ఈ డైలాగ్ ద్వారా ఆడపిల్లని పడేయచ్చు. బహిరంగంగా వచ్చి నేను భార్యాభర్తలు అంటే కనుక అందరూ నమ్ముతారు, నేను బక్రా. ఒకటే గుర్తుపెట్టుకో సుధీర్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఏంటో, నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు. కానీ నీకు కావాల్సిందే చూసుకుంటూ నీ జీవితం నువ్వు నడిపించుకోవాలంటే కనుక ఎల్లకాలం జీవితం ఇలా నడవదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఎక్కడో చోట ప్రతిదీ లా అనేటటువంటిది కాదు, ఎథిక్స్ అనేటటువంటిది కూడా ఉంటాయి. హ్యుమానిటేరియన్ ఎథిక్స్ అని ఉంటాయి, కల్చరల్ వాల్యూస్ అనేటటువంటి ఉంటుంది. మీ అమ్మగారు నాన్నగారు ఇలాంటి పనులు చేసి ఉండేవారు కాదు. మీ అక్క చెల్లెలు అన్నదమ్ములు ఇలాంటివి చేయరు. ఎందుకు చేయరు అంటే కనుక విలువల్ని మనం కాపాడితే విలువలు మనల్ని కాపాడుతాయి. సో ఈ విలువలు అనేటటువంటిది ఒక ఆలోచనకు సంబంధించినటువంటి అంశం. నాకు పెళ్ళి అవుతే కనుక నా భార్య వెళ్ళి అశోక్తో ఉంటే కనుక నాకు ఎలా ఫీలింగ్ ఉంటుంది అనేటటువంటిది విలువ. ఆ విలువను అర్థం చేసుకుంటే కనుక ఏమీ అక్కర్లేదు, ఏ సిస్టమో అక్కర్లేదు. మనం కాపాడుకుంటాం, ఎదురింటోళ్ళని పక్కనింటోళ్ళని కాపాడుకుంటాం, మన అన్నదమ్ములు మనం కాపాడుకుంటాం. నాకు సుఖం కావాలి, పక్కనోడికి ముళ్ళు గుచ్చుకోవాలి అంటే కనుక జీవితాలు ఇలాగే ఏడుస్తాయి. రేపొద్దున ఏదైతే నువ్వు ఆవిడతో చేస్తున్నావో ఈ బహిరంగంగా అన్నా చెల్లెలు అనేటటువంటి అనుబంధాన్ని కూడా తప్పుదోవ పట్టించి ఆ విధంగా కార్యక్రమాన్ని నడిపిస్తున్నారో మీరు,
ఇదే పరిస్థితి రేపొద్దు నా అనేటటువంటి నీ మనుషులకు కూడా ఏర్పడితే నీ పక్కన కూర్చునేటటువంటి భార్య కూడా అన్నయ్య అనుకుంటూ పక్కింటికి వెళ్తే అప్పుడు నీకు తెలుస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఇవి తెలిస్తే చాలు, ఏ న్యూస్ ఆర్టికల్స్ అక్కర్లేదు, ఏ గవర్నమెంట్ రూల్స్ అక్కర్లేదు, అందరూ హ్యాపీగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం, ఈ కేసులో మనం 3 పాయింట్స్ మేజర్గా మాట్లాడాలి. ఏంటి అంటే, బిజినెస్ చేసేవాళ్ళు కానీ, జాబ్స్ చేసేవాళ్ళు కానీ, ఏ హస్బెండ్ అయినా ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకి ఇవ్వాల్సిన బేసిక్ టైం కొంత ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా, వాళ్ళ బాధ ఎవరికి షేర్ చేసుకుంటున్నారో, వాళ్ళ అమ్మా నాన్నక, అక్క చెల్లెళ్ళక, అన్నదమ్ములక, ఫ్రెండ్స్గా, అత్తమామలతో ఏమి మాట్లాడలేరు. సో వాళ్ళకి బేసిక్ కొంత టైం ఇస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కొంతవరకన్నా తగ్గించడానికి అవకాశం ఉంది. 2, ఫోను. వీళ్ళ ప్రతి మనిషి జీవితంలో సగం జీవితం ఫోన్కే వెళ్ళిపోతున్న సందర్భాలు ఎక్కువ. అవి మంచికి వాడుకోవడం చాలా వరకు తగ్గిపోయి చెడుకి వాడుకునే సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఇవి ఎక్కువసేపు ఫోన్ ఉండడం, చుట్టుపక్కల ఎవరో అమ్మాయిని కంట్రోల్ చేసేవాళ్ళు లేరు, అత్తమామలు లేరు, ఎవరు లేరు, వాళ్ళంతా ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు, సపరేట్ ఫ్యామిలీ. ఈయన జాబు, ఈయన పొద్దుట వెళ్తే రాత్రికి వస్తున్నాడు, ఈ లోపు ఖాళీగా ఉండి ఎంతసేపు టీవీ చూడడం, ఈ ఫోనుల్లో సోషల్ మీడియాలు చూసుకుంటూ కూర్చోవడం, ఇగో దానికి తోడు వీడియోలు, ఎవడన్నా ఇట్లా లైన్ వేస్తే పడిపోవడం. సో ఫోన్ ఒకటి మనిషి లైఫ్ని చాలా వరకు స్పాయిల్ చేస్తుంది. 3వ పాయింట్ మాట్లాడుకోవాల్సింది, లత మీకు తెలియదు నాన్న, మీరు చేసిన ఈ పని మీ అదృష్టం బాగుండి మీరు ఇక్కడ కూర్చున్నారు, కానీ మీరు చేసిన న్యూడ్ వీడియోస్ ఎట్లాంటివి అయితే ఉన్నాయో, ఒక అవతల వ్యక్తి, పరిచయం లేని వ్యక్తి సోషల్ మీడియాలో నమ్మి న్యూడ్ వీడియోలు, న్యూడ్ మెసేజ్లు పంపించుకొని, ఫొటోస్ పంపించుకోవడం వల్ల రేపులు జరిగి, గ్రూప్ రేపులు జరిగి, బ్లాక్మెయిలింగ్ జరుగుతున్న సిచ్యుయేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అది లైఫ్ లాంగ్ బ్లాక్మెయిల్ చేస్తున్న అమౌంట్ ఫైనాన్షియల్గా సెటిల్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి జీవితకాలం వసూలు చేస్తూ వాళ్ళు ఏమో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు వేసుకోలేక, మీది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు అంత తెలియట్లా. సో ఎప్పుడైనా ఒక అమ్మాయి అవతల వ్యక్తిని, అది సొంత భర్త అయినా కూడా నమ్మి న్యూడ్ వీడియోస్ కానీ ఏవి పంపించొద్దు. ఈ కేసు ద్వారా దయచేసి అది తెలుసుకోండి. ఎందుకంటే మీరు ఈరోజు రిలేషన్ బాగుందని అనుకుంటారు, కానీ ఎప్పుడైనా బ్రేక్ వచ్చింది ఆ రిలేషను సర్వనాశనం, అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోద్ది. ఈరోజు మీరు కూర్చున్న స్టేజ్లో కాళ్ళ మీద కాలేసుకుని మాట్లాడుతున్నావు నాన్న, చాలా హీనంగా. మేబీ నువ్వు ఆడదానివేనా అనాలి, నేను అనట్లా. ఎందుకు అంటే నీలాంటి స్త్రీలు కూడా ఉన్నారు సమాజంలో, బరి తెగిచ్చి. వాళ్ళకి నువ్వు లీడర్వే, లేదా నువ్వు కూడా ఆ గుంపులో గోవిందలో ఒక బ్యాచ్వి. నీలాంటి భార్యలు ఉన్నారు. ఎందుకంటే ఇలా మాట్లాడొద్దు, నేను చాలా కూల్గా మాట్లాడుతున్నా మీ ఎపిసోడ్లో. నీలాంటి భార్యలు ఉన్నారు. భర్త పొద్దుటి నుంచి సాయం దాకా చాకరీకి పోతే అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్న బ్యాచ్. వాళ్ళ వల్ల కుటుంబాల నాశనం, అబ్బాయి జీవితం నాశనం, అత్తమామల జీవితాలు నాశనం, పిల్లల జీవితాలు నాశనం. నీలాంటి తల్లి ఉండదేమో అని నాకు కొంచెం డౌట్. ఎందుకంటే ఆ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. మేడం నేను తెలియక నన్ను మాట్లాడనివ్వండి. ఇప్పుడు మేము చెప్పినాక రియలైజ్ అవ్వడం కాదు, ఇంత అరవాలా మేము గొంతు చించుకొని. కనీసం నువ్వు తల్లివి కాకపోతే ఆలోచించేదాన్ని. ఒక మగపిల్లోడికి తల్లివి, రేపొద్దుట నీ కోడలు ఇలా చేసి ఆగమ్మా, అదే డైలాగులు చెప్తున్నావు స్టార్టింగ్ నుంచి. ఒక తల్లి పాత్రలో ఉండి నేను ఇలా చేస్తున్నాను పసిపిల్లోడిని పక్కన పెట్టుకొని అన్న ఇంగిత జ్ఞానం లేదా? స్త్రీని ఉత్తమరాలని ఎందుకంటారో తెలుసా? బేసిక్ లక్షణాలు కొన్ని ఉంటాయి. క్షమాగుణం, తప్పుని రియలైజ్ అవ్వడం, ఎంత కష్టం వచ్చినా తను ఓపిక్గా సపోర్ట్ చేసుకుని పిల్లల్ని కాపాడడం. ఇక్కడ నువ్వు ఎక్కడ కాపాడుతున్నావు? నెక్స్ట్ ఇక్కడ మాట్లాడుతున్న ఈ వ్యక్తి ఎంత యారగెన్స్గా ఉన్నాడో తెలుసా అమ్మా? ఈ 3 నెలల్లో నీకు ఇంత సపోర్ట్ చేస్తున్నాడని ఎట్లా అనుకున్నావు? నువ్వు న్యూడ్ వీడియోలు పంపించేశావు. అతను మాట్లాడుతున్న విధానానికి అతని మాట వింటున్నంత వరకే నీకు సపోర్టు. ఫ్రెండా బాయ్ ఫ్రెండా అంటే నువ్వు బాయ్ ఫ్రెండ్వా అమ్మ అంటే కాదండి ఫ్రెండు అంటే ఏ టైపు ఫ్రెండ్వి? బాయ్ ఫ్రెండ్వా ఇంకేదన్నా అంటే బ్రదర్ టైప్ అండి అన్నాడు. అది చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ ఇక్కడేదో గుడ్ విల్ తెచ్చేసుకోవాలి, మా నోర్లు మూయించాలి, మమ్మల్ని ఏదో మభ్య పెట్టాలి. మేము కనిపెట్టమా? ఇంత సీనియారిటీ పెట్టుకుని మీరు ఏది చెప్తే అది నమ్మేస్తామా తల్లి? ఎవిడెన్సులు చూస్తాం మేము కూడా. ఒక ఎపిసోడ్ మాట్లాడడానికి ముందు మేము ఎంక్వైరీ చేస్తాంగా. మీరేం చెప్తారో అని వినడానికి అంత టైం ఇస్తే నీలో ఇంత రియలైజేషన్ లేదు. అప్పటికి ఛాలెంజ్ చేసాం, ఫోన్లు ఇస్తావా అని. జస్ట్ ఫ్రెండ్ అండి అంటున్నావు. ఈ ఫ్రెండ్ రేపొద్దుట బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేస్తావు? సూసైడ్ చేసుకొని చావాలి తెలుసా నువ్వు? ఆ అబ్బాయి దగ్గర 3 వీడియోలు ఉన్నాయి. మీరిద్దరు భార్యాభర్తలు అని చెప్తారా సమాజంలో? పిల్లోడికి తండ్రి ఎవడు ఇక్కడ? చస్తున్నారు కోట్ల చుట్టూ తిరగలేక. నువ్వు ఎక్కడ పనికి మళ్ళీ కేసులు వేస్తావని అబ్బాయి నిన్ను భరిస్తున్నాడు. ఒక అబ్బాయికి ఉండాలా, ఒక అమ్మాయికి ఉండాలా కాదు. చెడు అలవాట్లు ఎవడకున్నా దరిద్రమే. అది లైఫ్లు స్పాయిల్ అవుతాయి.
సిగరెట్లు తాగుతావా? ఎవరి డబ్బుతో తాగుతున్నావు? నువ్వు కష్టపడి సంపాదించుకో. డ్రింక్ చేస్తావు, బెట్టింగ్లు ఆడుతున్నావు, పైగా నాకు డబ్బులు ఇవ్వడండి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడమ్మా నీకు డబ్బులు? ఆ అబ్బాయి బిజినెస్ చేసుకుని ఆ లాభాలు చూసుకోవడానికే సరిపోతుంది. వాళ్ళు కొవ్వెక్కి కూర్చున్నావు ఇక్కడ, మళ్ళీ పైగా మాకు. నానా అశోక్, ఈ అమ్మాయి అవసరమా నీకు? అసలు ఏం కావాలి నీకు ఇక్కడ? కావాలి మేడం, అమ్మాయి కావాలి నాకు. నువ్వేమంటావు? కర్మ, నీ ఎక్కడో నక్కని తొక్కితే అలాంటి హస్బెండ్ దొరుకుతాడు. అమ్మా, నా భర్తను అర్థం చేసుకోలేదు మేడం నేను. అందుకే నేను తనతో ఫ్రెండ్షిప్ చేసి చాలా తప్పు చేశాను మేడం నేను. మీ ఆయన నీకు టైం ఇవ్వడు. ఒక బిజినెస్ చేసేవాడికి ఎన్ని తలనొప్పులు ఉంటాయో మాకు తెలుసు. ఈ రోజున సొసైటీలో బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మామూలు విషయం కాదు. నువ్వేం పీకుతావు ఇంట్లో కూర్చొని చెప్పు ఫస్ట్. అతనికి అక్రమ సంబంధాలు ఉన్నాయా? ఫస్ట్ ఒక ఎలిగేషన్ వేసావు కదా, అది క్లారిటీ ఇవ్వు. మేడం తను సంపాదించిన డబ్బులు అనేది ఇవ్వలేదు మేడం నాకు. ఎంత ఇవ్వాలి నీకు? ఇప్పుడు నువ్వు చేసిన పనికి మాలిన పనులకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పు. వీడియోలు చూపించాలా? ఆ అబ్బాయి పూర్తి ఎవిడెన్స్ దాచుకుని ఇక్కడికి వచ్చాడు, నా భార్యను మార్చండి అని. కర్మ, నిజంగా అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. ఇంకా చెప్పు, ఏం చేద్దాం చెప్పు. నేనే మారిపోతాను మేడం ఇక్కడ నుంచి. చాలా తప్పు చేశాను మేడం, ఇన్ని రోజులు అర్థం చేస్తాను. నువ్వు సార్ దగ్గర కౌన్సిలింగ్కి వెళ్ళాలి. నీ తాగుడు, నీ సిగరెట్లు, బెల్ట్ తీస్తావట, అప్పుడప్పుడు గోడ కొట్టుకుంటావట, డబ్బులు ఇవ్వకపోతే పెచ్చాశాలు వేస్తున్నావా ఇక్కడ? ఎక్కడ మేడం, తను నాతో మాట్లాడనే లేదు మేడం. ఎక్కువ టైం ఇచ్చేవాడే కాదు మేడం. అందుకే అంటే ఇప్పుడు నేను చెప్పగానే నీకు ఆ హింట్ దొరికేసిందా? మాట్లాడు, పొద్దుటెళ్ళి సాయంత్రం అవుతుంది, నువ్వు కూడా ఆ షాప్లోకి వెళ్ళి కూర్చో. నీకు ఇక్కడ నుంచి ఫోన్ కట్ అవుతుంది, గుర్తుపెట్టుకోమ్మా. ఓన్లీ 1 అవర్ మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవడానికి, అదే అతను వచ్చినాక. అతని ముందే నీకు ఫోన్ అనేది లేదు ఇంట్లో, గుర్తుపెట్టుకోండి. సార్ దగ్గర మీరు ఒక 1 మంత్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. అది మీ ఆయన నిన్ను రిక్వెస్ట్ చేశాడు కాబట్టి. అర్థమవుతుందా? అలాగే మేడం. బాబు, అన్న ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అన్నవో ఏంటో నాకు అర్థం కాలేదు, నీకేం పేరు పెట్టాలో. గుడ్ సిటిజను. ఆ అమ్మాయి ఇప్పుడు నీ మీద బ్లాక్మెయిలింగ్ కేసు ఫైల్ చేస్తుంది. నువ్వు ఉద్ధరిస్తాను అంటున్నావు కదా, నువ్వు పెళ్లి చేసుకుని మీ ఆవిడని ఉద్ధరించుకో. ఇలా ఎవడన్నా ఫోనులు చేస్తే ఆ లేడీస్ భార్యల్ని అరే అని చెప్పి ఉద్ధరించడం కాదు, పక్కింటి భార్యను ఉద్ధరించడం కాదు, నువ్వు పెళ్లి చేసుకుని మీ భార్యను ఉద్ధరించు. సేమ్ ఈ ప్రాబ్లం నీకు రాకుండా నీ ఫోన్లో ఉన్నాయి మొత్తం డిలీట్ చేసి ఆ అమ్మాయి లైఫ్లోకి ఎంటర్ అవ్వనని చెప్పి మీరు ఇక్కడ అగ్రిమెంట్ రాసి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఆ అమ్మాయిని లైఫ్లో నా మొహం చూడండి అంటుంది. అంటున్నావా అను? తను ఇంకా జీవితంలో తన మొహం ఇంకా చూడను మేడం నేను. నువ్వెవడో ఆఫ్టర్ ఆల్ గాడు ఆ పిల్లకి తెలుసా? కానీ లైఫ్లో లీగల్గా నువ్వు బ్లాక్మెయిల్ చేయడానికి నీ దగ్గర అవకాశం ఉంది కాబట్టి ఆ ఫోన్ కొంచెం మా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి ఒకసారి. ఆ ఫోన్ ఒకసారి ఇటు. ఈ ఫోన్లో అమ్మాయికి సంబంధించిన మొత్తం మా సాఫ్ట్వేర్ వాళ్ళు మొత్తం డిలీట్ చేసి ఇస్తారు. ఇంకా బ్యాకప్ కూడా ఉండదు. లైఫ్లో అమ్మాయికి సోషల్ మీడియాలో కూడా మీరు టచ్లో ఉండద్దు. మీరు ఒక అగ్రిమెంట్ కూడా రాసి వెళ్ళండి. మీకు ఫోన్ ఒక 1 అవర్లో ఇస్తారు. ఏమో ఇంకా అమ్మాయి లైఫ్లో నువ్వు అసలు ఇన్వాల్వే అవ్వద్దు. ఇంకా జీవితంలో నా మొహం నువ్వు చూడకు, నీ మొహం నేను చూడను, సరేనా? అప్పుడే అయిపోయిందా నాకు ఇచ్చిన మాటలన్నీ ఏమైనా? ఏం మాటలు? ఇలా పెచ్చెక్కిందా నీకేమన్నా? నువ్వు ఇప్పుడు జైలుకే వెళ్తావు నా చేతిలో, తెలుసా? ఇంత ప్రాబ్లం సాల్వ్ చేస్తుంటే నువ్వెవడో దూరడానికి అమ్మాయి లైఫ్లోకి. మేడం మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం మేడం. అరే ఇప్పుడే కదా అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు ఊరంతా ఉన్న చుట్టరికాలు మా ఇద్దరువేనండి అన్నావు. జైలుకే. ఏమ్మా నీకు భర్త కావాలా వీడి కావాలా? నాకు వద్దు మేడం, తను నాకు నా భర్తే ఉంటుంది. మరి ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తాడని మేము అవన్నీ తీసుకున్నాం. ఆ అబ్బాయి మా మాట అయినట్లా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్. ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందా? అర్థమవుతుందా? బయట వ్యక్తులే ఎవడో సోషల్ మీడియాలో పరిచయమైన నమ్మేస్తే ఎవరి జీవితాలు నాశనం చేసుకుంటారు తల్లి. మీ ఆయన ముందుగా మేల్కొని 2 నెలల్లో వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఇది ఒక 6 నెలలు నడుచుంటే ఎంత దూరం వెళ్తుందో తెలుసా నీ లైఫ్? అవును మేడం, నాకు కళ్ళు తెరిపించారు మేడం మీరందరూ కలిసి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇమ్మంటావా? నువ్వు నోరు మూసుకొని వెళ్తావా? ఏ బాబు, కామ్గా వెళ్ళిపోవచ్చు కదా. మొగుడు పిల్లల మధ్య నీకెందుకు చెప్పు? అనవసరం కేసులు ఫైల్ అవుతాయి, ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండాలి నువ్వు. అసలు మీ అమ్మా నాన్నకు తెలుసా నీ బాగోతం? ఫోన్ చేయమంటావా వాళ్ళకి? వద్దు మేడం. వాళ్ళకి ఫోన్ చేస్తే కానీ నిన్ను కంట్రోల్లో పెడతారు. లేదు వద్దు మేడం. పెళ్ళయ్యి పిల్లోడున్న అమ్మాయి నీకు కావాలా? పైకి పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు మేడం. మరి నేను మారిపోతాను. అగ్రిమెంట్ రాసి వెళ్ళు. నీకు ఫోన్ 1 అవర్లో ఇస్తారు. పో అక్కడ వెళ్ళు. లత, నిన్నేమి మేము నమ్మట్లేదమ్మా ఇక్కడ. వెంటనే నువ్వు రియలైజ్ అయిపోయావని. ఎందుకంటే నీకున్నవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్. అవన్నీ కూడా అంత త్వరగా ఎలా అంటే అలా వదిలిపోయే వ్యవహారాలు కాదు. ఒక భర్తను కూడా కంట్రోల్ చేసే రేంజ్లో నువ్వు ఇది ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా సార్ దగ్గర కౌన్సిలింగ్కి వెళ్ళాలి. ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మేము కూడా ఒక 6 మంత్స్ మీ అశోక్ గారితో టచ్లో ఉంటాము. మా టీం అంతా. నువ్వు ఎక్కడన్నా ఎప్పుడైనా సిగరెట్ తాగుతున్నావు, బెల్ట్ తీస్తున్నావు అని తెలిస్తే మేము బెల్ట్ తీస్తాం నీకు. లేదు మేడం, అలా మీ ఆయన క్షమించమని అడుగు. క్షమించండి, సారీ. నేను క్షమించిన కాబట్టి గిడికి వచ్చిన, కానీ అదే ఉంటే ఆ కోట్ల చుట్టూ నేను కూడా కేసులు వేసి తిరిగేటోని. నాకు నువ్వు మారడం కావాలి అంతే. నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు. నువ్వు నేను మన పిల్లడు
మనం ముగ్గురం కలిసి హ్యాపీగా ఉండాలని నేను చూస్తున్నా. అంతేగాని నాకు గిసొంటి గిసులు పెట్టుకుంటా నా వ్యాపారం కూడా ఆడ డల్ అయిపోతుంది. ఈ ఈ పంచాయతీలకు ఆ పంచాయతీలకు పోతే ఆ పిల్ల పుట్టిన పొరని కూడా నేను ఏం చేయలేకపోతా. నువ్వు మారితేనే నాకు కోట్లు సంపాదించినట్టుగా. నువ్వు మారి నాతో ఉన్నావు అంటే చాలు, నేను ఏదైనా చేస్తా. అర్థమవుతుందా? నీ అదృష్టం బాగుండి నీకు సెకండ్ ఛాన్స్ వచ్చింది, వాడుకోకపోతే నీ జీవితం సర్వనాశనం అవుద్ది. మీ అమ్మ నాన్న ఎవరో నీకు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు తోలు కూడా తీస్తాం ఇంకోసారి ఇన్వాల్వ్ అయితే. అలా ఏం లేదు మేడం, నేను మారిపోయాను మేడం, ఇక్కడ నుంచి మారిపోతాను మేడం. సరే వెళ్ళండి అమ్మా. వస్తాను సార్. ఓకే అండి అశోక్ గారు. వాళ్ళు కొవ్వెక్కి చేసే పనులు ఇవన్నీ. లక్కీగా ఇక్కడికి వచ్చారు కాబట్టి సరిపోయింది మేడం, లేకపోతే ఫాల్స్ కేసులు వేసి బెదిరించేవాళ్ళు, లేదా వీడు బ్లాక్మెయిల్ చేసేవాడు అమ్మాయిని న్యూడ్ వీడియోలు పెట్టుకొని. థ్యాంక్ యూ అండి కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ రమ్య గారు. సో అశోక్ గారు న్యాయం కోసం వచ్చారు, చక్కగా వాళ్ళ జంటని హ్యాపీగా పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం.